హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఇది ఒకే ఒక పొజిషన్ అండి. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫైనాన్స్ ఆఫీసర్. దీనికి జీతం అరౌండ్ ఒక 60,000 రూపాయల వరకు పర్ మంత్ అనేది ఉంటుంది. దీనికి లాస్ట్ డేటు 28 జనవరి 2024. దీనికంటే ముందు ఒక ఐటీ సపోర్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది, కానీ నేను దాని మీద వీడియో చేయలేకపోయాను. సో ఈ వీడియోని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది, హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పొజిషన్స్కి అండ్ వేకెన్సీస్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని నా యొక్క చిన్న విన్నపం. సో ఇప్పుడు మనము టోటల్ వీడియో యొక్క నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 39/2023. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నెంబర్ ఇచ్చారు, అదేవిధంగా కాంప్ నెంబర్ అని కూడా ఇంకోటి ఏదో ఇచ్చారు. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీని యొక్క పూర్తి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక ఆటోనామస్ బాడీ. ఇది అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒకటే ఒక పొజిషన్ ఇచ్చారు. ఆ పొజిషన్ నేమ్ వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్. తర్వాత దీనికి పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి 8 ఉంటుంది. బేసిక్ శాలరీ 47,600 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి అన్ని అలవెన్స్లు కలుపుకొని అరౌండ్ మీకు ఒక 60,000 రూపీస్ వరకు ప్రతి మంత్ రెమ్యునరేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 56 సంవత్సరాలు ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఓన్లీ ఒకటే పొజిషన్ ఉంటుంది, కాకపోతే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ కూడా హయ్యర్ సీనియర్ లెవెల్కి సంబంధించిన పొజిషన్. ఎవరైనా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్లకు 100% సూటబుల్ అవుతుంది. పొజిషన్ నేమ్ చూసాం కదండి. వేకెన్సీ నేమ్ వచ్చేసి అకౌంట్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ గ్రూప్ బి పోస్టు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆఫీసర్స్ అండర్ సెంట్రల్ లేదా స్టేట్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లేదా సెమీ గవర్నమెంట్ లేదా స్టాట్యుటరీ ఆటోనామస్ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంటి కంపెనీలలో పోస్ట్ ఆఫ్ సీనియర్ అకౌంట్స్ అంటే సీనియర్ అకౌంట్స్గా పనిచేసిన అనుభవం అనేది ఉండాలి. అదేవిధంగా 4,200 అండ్ పాస్ ఇన్ SAS ఎగ్జామినేషన్ విత్ 6 years ఆఫ్ సర్వీస్ ఆర్ 2 years ఆఫ్ సర్వీస్ విత్ జీపీ ఆఫ్ 4,600. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. జీపీ అంటే గ్రేడ్ పే అండి. గ్రేడ్ పే 4,200 కానీ గ్రేడ్ పే 4,600లో కానీ 2 years యాజ్ ఏ SAS సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం అనేది ఈ పొజిషన్కు కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 56 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత పే స్కేల్ చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను, 47,600 రూపాయల నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దీనికి పే మ్యాట్రిక్స్ లెవెల్ అనేది 7th CPC అండ్ లెవెల్ అనేది 8th కింద తీసుకుంటారు. సో దీనికి పే గ్రేడు 4,800 ఇన్ PB2 ఆఫ్ 6th CPC కింద మీకు రెమ్యునరేషన్ అనేది డిసైడ్ చేయబడుతూ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా అభ్యర్థులు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ సెమీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేస్తున్న వాళ్ళైతే కనుక వాళ్ళు కంపల్సరీగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి తీసుకుని రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్
ఇక్కడ మీ పే సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అది కూడా మీ యొక్క కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేరే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ డస్ నాట్ ఎంటైటిల్ ద క్యాండిడేట్ టు బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక వాళ్ళను ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ద ఇన్స్టిట్యూట్ మే షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ యాజ్ మే బీ నెససరీ. సో చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక వాళ్ళకు వచ్చేది ఉంటే కనుక షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మీకు ఈ పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ లాంటివి ఉంటే కనుక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లెటర్సు అండ్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్స్ అయితేనేమి, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ అయితేనేమి, మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితేనేమి అన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ చూడండి, మిగతా కొన్ని పాయింట్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద మెన్షన్ చేశారు. సో ఇవి ఆల్రెడీ ఒకసారి చదువుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదేనండి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. సో దీనికి ఆల్రెడీ ఆన్లైన్ డేట్ అనేది చెప్పాను. సో ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి.